హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మనకు అయితే కరీంనగర్లో కరాటే టోర్నమెంట్ ఉంది. పోయినసారి అయితే మను గోల్డ్ మెడల్ అయితే గెలిచాడు, అలాగే సర్టిఫికెట్ కూడా వచ్చింది. మరి ఈసారి గెలుస్తాడా మరి గెలవడా? నాకైతే గెలుస్తాడనే ఉంది, ఆడికి పోయినాక తెలుస్తుంది. ఈసారి ఇంకా అంతకన్నా పెద్ద ఛాంపియన్షిప్. ఇప్పుడైతే మేము కరీంనగర్కి వెళ్తున్నాం. ఇంకొక 1 అవర్లో అయితే అక్కడ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీకైతే టోటల్గా చూపిస్తాను. ఇప్పుడు మను నీకు ఏ బెల్ట్ వచ్చింది? నాకు ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ బెల్ట్ ఫ్రెండ్స్. అప్పుడైతే ఎల్లో ఉండే, ఇప్పుడు ఆరెంజ్ బెల్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు అక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పు ఒకసారి. అది స్పారింగ్ అట్నే ఇంకా కటాస్. స్పారింగ్ కటాస్ అట, అవి రెండు అటు ఉన్నాయట. అంటే రెండు నీకు మెడల్స్ ఉంటాయా, ఓన్లీ ఒకటేనా? ఒకవేళ రెండిట్లలో గెలిస్తే 2 మెడల్స్ ఉంటాయట. నువ్వైతే సాధించాలి బిడ్డ. చూద్దాం ఇలా 2 మెడల్స్ సాధించాలి. సాధిస్తే మనకట ఒక నచ్చిన షూలు ఉన్నాయి. ఆ 2 మెడల్స్ వచ్చాను, నచ్చిన షూలు అయితే కొనిస్తాను. లేదనుకో లేదు. ఓకేనా? అర్థమైంది. కరాటే డ్రెస్ అయితే ఇందులో అయితే పెట్టేశాము. అక్కడికి వెళ్ళాక అయితే మీకు టోటల్గా అయితే చూపిస్తాను. అక్కడ ఎంతమంది వస్తారు, ఎలా పోటీ ఉంటుందో అవన్నీ అయితే చూపిస్తాం. మనం పర్ఫార్మెన్స్ ఇప్పుడైతే వెళ్తున్నాం. గోయింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే రంగినేని గార్డెన్స్కి అయితే చేరుకున్నాం. ఇది కరీంనగర్ తీగలగుట్టపల్లిలో అయితే ఉంది. లోపలికి వెళ్దాం. అయితే టిఫిన్ అయితే తింటున్నాడు, టిఫిన్ చేస్తున్నాడు. తిను. ఎందుకంటే టైం లేదు, అందుకోసమే అందరు వచ్చేసారు. తొందర తినిపిస్తున్నాను మనకైతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే లోపలికి అయితే వెళ్ళాడు. వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. మన ఫ్యాన్స్ ఇక్కడైతే కొంతమంది ఉన్నారు, ఇంకా లోపలైతే ఇంకా చాలా మంది ఉన్నారు స్టేజ్ వద్ద. అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. మనం ఆంటాల కాడ వీళ్ళందరూ మన ఫ్యాన్స్. వీళ్ళందరూ అయితే మన వీడియోస్ అయితే చూస్తారు, మన ఫ్యాన్స్ వీళ్ళందరూ. అందరు హాయ్ చెప్పండి. ఇప్పుడు ఏ బెల్ట్ అట? మనం అయితే ఆరెంజ్ బెల్ట్ అది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వాళ్ళు అయితే ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడనైతే ఒక్కొక్క టీమ్గానైతే సెట్ చేస్తున్నారు. ఒక టీంకు 4. ఇక్కడ చూడండి, వీళ్ళు 1 2 3 4, వీళ్ళు 4 కలిసి ఒక టీము. వీళ్ళైతే ఇక్కడ కూర్చున్నారు చూడండి. వీళ్ళ నేమ్స్, వీళ్ళ 4 టీము ఇవి. 1 2 3 4. ఇక్కడ ఒక అమ్మాయి అయితే చేస్తుంది కరాటే. ఇలానైతే ఫస్ట్ అయితే చేయాలి వీళ్ళు. ఇలా చేసిన తర్వాత వీళ్ళ దానికి వెళ్ళి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా అయితే సెలెక్ట్ చేస్తారు. మను అయితే అక్కడ కూర్చొని చూస్తున్నాడు. తర్వాత చాలా టైం అయిపోయిందని మను అయితే అన్నం అయితే తింటున్నాడు. మను అయితే మజ్జిగతో అయితే అన్నం అయితే తింటున్నాడు. ఇప్పుడు మన వాళ్ళ స్కూల్ నుండి వచ్చిన హర్షిత్ అయితే చేస్తున్నాడు. హర్షిత్ వేరే టీము, వాళ్ళు వేరే 4. ఒకే స్కూల్ వాళ్ళు ఉండరు, వేరే వేరే స్కూల్ వాళ్ళు కలిసి అంటే హైట్ని బట్టి ఒక 4 సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడైతే హర్షిత్ అయితే చేస్తున్నాడు అక్కడ కరాటే. ఇక మన వాళ్ళ టీం అయితే మొదలైంది. ఫస్ట్ నెంబర్ వచ్చైతే ఇక్కడైతే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇతను అయిపోయిన తర్వాత మను వచ్చేసి మళ్ళీ మను చేస్తాడు.
అలానైతే చేయాలి. ఓకే, వచ్చేస్తున్నాడు మనుదీప్. మనుదీప్ అయితే ఇప్పుడైతే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా సెలెక్ట్ అయిన వాళ్ళని అయితే ఒక దగ్గర కూర్చొని పెడతారు. తర్వాత వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని అయితే వాళ్ళకైతే మార్క్స్ వేస్తారు. ఇందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు గోల్డ్ మెడల్ ఇస్తారు, సెకండ్ వచ్చిన వాళ్ళకు సిల్వర్ మెడల్ ఇస్తారు, థర్డ్, ఫోర్త్ వాళ్ళకు బ్రౌన్ మెడల్ అయితే ఇస్తారు. సర్టిఫికెట్స్ అయితే అందరికి ఇస్తారు. మనోజ్ అయితే ఇప్పుడు అయిపోయింది, ఇక వెళ్ళి కూర్చుంటాడు. ఇంకొక అతను అయితే ఉన్నాడు, ఇంకిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా చూద్దాం వాళ్ళు కూడా ఎలా చేశారనేది. ఇప్పుడు వీళ్ళ టీం నుంచి ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు అని అయితే నెంబర్స్ అయితే వేస్తున్నారు వాళ్ళ చేతుల మీద. దాని ప్రకారం అయితే వాళ్ళు కూర్చుంటారు. ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అని లైన్గా. మను అయితే థర్డ్ ప్లేస్లో వచ్చిండు. చూసారా పేస్ ఎలా పెట్టాడో. ఓకే ఫ్రెండ్స్, మనకైతే బ్రౌన్ మెడల్ అయితే వచ్చింది. బ్రౌన్ మెడల్ అయితే అందుకున్నాడు. మాకైతే చాలా సంతోషంగా ఉంది, ఏదైనా మెడలే. ఇప్పుడు సర్టిఫికెట్స్ అయితే తీసుకున్నాడు. నాకైతే బ్రౌన్ మెడల్ అయితే వచ్చింది. ఇంకా స్పారింగ్ అయితే ఉంది. మను అయితే నెక్స్ట్ పోటీ కోసం అయితే కూర్చున్నాడు. ఇప్పుడైతే సిద్ధం అవుతున్నాడు. అక్కడైతే నిలబడైతే వాళ్ళ ఫ్రెండ్స్తో ముచ్చట పెడుతున్నాడు. ఓకే, మను అయితే వచ్చేసాడు. ఇప్పుడు మనకి ఇది ఫైనల్ మ్యాచ్. ఇందులో గెలిస్తే గోల్డ్ మెడలా లేదా సిల్వర్ మెడలా లేదా బ్రౌన్ మెడలా ఏదో ఒకటైతే గెలుస్తాడు. చూద్దాం మరి ఎలా ఆడతాడో, ఏం గెలుస్తాడు అనేది.
ఓకే ఫ్రెండ్స్, ఈ ఫైనల్ మ్యాచ్ అయితే మానవ్ అయితే ఓడిపోయాడు, ఆ అబ్బాయి గెలిచాడు ఈ టీం నుంచి. మనకైతే 2 బ్రౌన్ మెడల్స్ వచ్చాయి, 2 సర్టిఫికెట్స్ అయితే వచ్చాయి. రెండిట్లోనూ 3వ స్థానంలో ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, నాకైతే 2 బ్రౌన్స్ మెడల్స్ చూడండి, అలాగే 2 సర్టిఫికెట్లు అయితే వచ్చాయి. ఇవైతే ఒక బ్రౌన్స్ ఏమో కటాల, ఇంకో బ్రౌన్స్ ఏమో స్పైరింగ్ లాన్ అయితే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మా వీడియో. ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.